ఫిష్ వెంకట్ అయితే నిన్నటి నుంచి కూడా ఆయనకి సంబంధించిన వీడియోలన్నీ కూడా నెట్టింటే ఏ విధంగా వైరల్ అవుతున్నాయి మనం చూస్తున్నాం. ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తున్నాం. అయితే ఇన్నేళ్లుగా ఆయన ఇండస్ట్రీలో రాణిస్తూ ఎన్నో పాత్రలు చేస్తూ ఎంతో మందిని ఎంటర్టైన్ చేశారు. మరి ఈ రోజు వాళ్ళ భార్య కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు మాకు ఇండస్ట్రీ నుంచి సహాయం అందించండి, మా అసోసియేషన్ నుంచి కూడా మాకు సహాయం అందించండి అని చెప్పి వేడుకుంటున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఈరోజు మా అసోసియేషన్ ఏం చేస్తోంది? ఇలాంటి కళాకారుల్ని మేము పట్టించుకుంటాము, వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సహాయం కావాలన్నా, లేకపోతే ఎంప్లాయ్మెంట్, లేకపోతే పెన్షన్ కావాలన్న వీటి గురించి గతంలో మంచు విష్ణు గారు మాట్లాడిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఈ విషయంలోని ఎందుకు ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు ఇండస్ట్రీ నుంచి అన్న విషయాలు తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటకుమార్ గారు ఉన్నారు. సార్, సో గతంలోని మాట్లాడారు, అంటే ఎప్పటి నుంచో ఉన్న యాక్టర్స్కి సొంత ఇల్లులు కావచ్చు, లేకపోతే పెన్షన్లు కావచ్చు, ఇలాంటివి ఇద్దాము, ఆర్థిక సహాయం చేద్దాము అని చెప్పి గతంలో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈరోజు మీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఎన్నో మూవీస్లో యాక్ట్ చేశారు, కనీసం చూడడానికి కూడా నోచుకొని సిచ్యువేషన్లో ఉన్నారు ఆయన. సో ఏం చెప్తారు? ఇప్పుడు మాతో పాటు మా సినిమాలో కూడా చేశాడు. అలాగే మా సినిమాలు మ్యాక్సిమం హర్యానా సినిమాలు అన్నింటిలో కూడా వచ్చాడు, శ్రీహర్యానా సినిమాలు అన్నింటిలో కూడా చేశాడు. అలాగే మా సినిమా హర్యానాతోనే భైరవ సినిమా చేశాడు, దాసన్న చేశాడు, చాలా సినిమాలు చేశాడు. ఇప్పుడు ఒకటి నాకు కూడా మంచి కావాల్సినడే, నేనేమంటున్నానంటే ఒక ఆర్టిస్టులకి మా అసోసియేషన్ ఉంది. అక్కడ ప్రెసిడెంట్ విష్ణు గారు, శివబాలాజీ గారు ఉన్నారు. ఆమె మరి దృష్టికి వెళ్ళిందా వెళ్ళలేదా, ఏంటి పరిస్థితి, అసలు వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఫస్ట్ ఒకటి. వాళ్ళ మిస్సెస్ చెప్తున్న ప్రకారం, మీరు చెప్తున్న ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కంపల్సరీ మా అసోసియేషన్ నుంచి ముందు హెల్ప్ వెళ్ళాలి. ఏదో ఒకటి మాదాల రవి గారు కానీ, లేకపోతే ఇవాళ నేను ఒక ప్రొడ్యూసర్ జాయిన్ చేయగల, నేను శివబాలాజీ గారితో మాదాల రవి గారితో కూడా మాట్లాడతాను. అది అసలు ఎందుకు వెళ్ళింది ఏంటి అసలు తెలిసిందా, ఇన్ఫర్మేషన్ లేదా, తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే రోషన్ మొన్న పాపం రోషన్ కూడా వెళ్ళి ఎంతో కొంత అమౌంట్ ఏదో ఇచ్చి చేసుకుని వచ్చాడు. రోషన్ కూడా పాపం పబ్లిసిటీ బాగానే చేశారు. చెయ్యాలి అందరూ కూడా, చేతనైనందాక ఎంతో కొంత చేయాలి. మాకు కూడా మా ఆఫీస్లో కూడా మాట్లాడి ఏదో చేస్తాను. అంటే నేనేమంటున్నానంటే ఏది చేసినా ఎవరు చేసినా ఫస్ట్ మనం అసోసియేషన్లో రియాక్ట్ అవ్వాలి. అసోసియేషన్ రియాక్ట్ అయ్యి ఆ కష్టాన్ని, ఆ బాధని వాళ్ళకి మేము ఉన్నాం అసోసియేషన్ వాళ్ళు. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది. మా ప్రొడ్యూసర్కి మేము 4 లక్షల రూపాయలు ఇస్తాం. మళ్ళీ ఒకవేళగా ఏమైనా చనిపోతే ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళకి మళ్ళీ 2 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం. మళ్ళీ అలాగే వాళ్ళకి పెన్షన్, వాళ్ళ మిసెస్ వాళ్ళకి ఏమైనా బాగా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే 5,000 రూపీస్ పెన్షన్ ఇస్తున్నాం. 5,000 or 6,000 ఉంది. అంటే ఒక స్కూల్ పిల్లలకి ఏదైనా ట్రస్ట్ ఉంది, దాసనాథ ట్రస్ట్లో ఏమైనా ఉంటే చేయగలుగుతున్నాం. ఇది ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి, ఇది మేము పెట్టింది కాదు. దాసనాథ గారు, కేఎస్ రామారావు గారు, సోమని మొత్తం పెద్దవాళ్ళు పెట్టింది. ఇది మేము నడుపుతున్నాం అంతే. ఇప్పుడు ఎందుకంటే ఈరోజు దాని ఇన్కమ్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళందరినీ ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు బాగా సినిమాలు తీశారు, మంచి సినిమాలు. అలాగే ఇప్పుడు పిస్ వెంకట గారు సూపర్ సినిమాలు చేశారు, ఎంతోమంది చేశారు, ఎన్నో సినిమాలు చేశారు. మరి ఎందుకు ఈ విధంగా పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈ విధంగా ఎవరు మాట్లాడట్లేదు ఏంటి అనేది కూడా మనకి తెలియదు. కనుక మనకి ఇప్పుడు మీరు నా దృష్టి తీసుకొచ్చారు కాబట్టి నేను కూడా మాట్లాడడం జరుగుతుంది. ఆయన బాగుండాలని, ఆయన హాస్పిటల్లో కోలుకోవాలని కోరుకుందాం. కనుక అలాగే నేను పావలా శ్యామల గారికి, చిరంజీవి గారు ఎంత హెల్ప్ చేశారు. ఇది ఇప్పుడు మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు అని కూడా చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి పాపం కొనిదెల ఫ్యామిలీ అందరికీ ఎప్పుడూ చేస్తూనే ఉంది హెల్ప్. కొనిదెల ఫ్యామిలీ ఏ రోజైనా సరే ఆపత్తి అంటే ఎవరికైనా ఇస్తుంది, ఎవరికైనా ఫస్ట్ ఇమ్మీడియట్లీ వాళ్ళ దగ్గర నుంచే చెక్ వెళ్తుంది. అది చిరంజీవి గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లేకపోతే నాగేంద్రబాబు గారు అవ్వచ్చు, ఎవరి దగ్గర అవ్వచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ముందు వెళ్తుంది. ఎందుకంటే పిస్ వెంకట గారి కూడా ఒకవేళ చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఒకవేళ చేశారో లేదో తెలియదు. అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చేశారని చెప్పారు కదా. ఒకవేళ నిన్న కూడా ఒక 2 లక్షల రూపాయలు ఆమెకి మన పేరు చెన్నై ఆర్టిస్ట్కి కూడా ఇచ్చారు, పాకీజా గారికి కూడా ఇచ్చారు. అందుకే నేను ఏమంటున్నానంటే అలా ఎవరికైనా ఆపదలో ఉంటే కాస్త కోస్త ఆదుకునే తత్వం అనేది చిరంజీవి గారి ఫ్యామిలీలో ఉంది. కనుక నాకు తెలిసి ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు అంత ఐడియా లేదు. కానీ ఫస్ట్ చిరంజీవి గారి దగ్గర నుంచి వెళ్తుంది ఎవరికైనా సరే ఫ్యామిలీతో. కనుక వాళ్ళు కూడా ఉన్నారో, లేకపోతే రామ్ చరణ్ గారు, లేకపోతే ఉపాసన గారు, లేకపోతే ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళకి కూడా నేను దృష్టికి తీసుకెళ్ళడానికి నా ప్రయత్నం చేస్తాను. కనుక మా అసోసియేషన్ ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వాలి. అలాగే మా శివబాలాజీ గారు, విష్ణు గారు బిజీగా ఉన్న శివబాలాజీ గారు, లేకపోతే మాదాల రవి గారు రియాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి చూసొచ్చి, ముందు చాలా సినిమాలు చేశాడు, అద్భుతమైన సినిమాలు చేశాడు, చాలా సీనియర్ ఆర్టిస్టు. కనుక మెంబర్ కాదా పక్కన పెడితే ఆల్రెడీ రికగ్నైజ్డ్ ఈజ్ మూవీస్ అంటే దాదాపు 150 సినిమాలు నాకు తెలిసి చేశాడు. కనుక అన్ని సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ చేశాడు, మంచి కామెడీ పండించాడు. కనుక మరి దాంట్లో ఇమీడియట్లీ ఆయన్ని ఆదుకోవాలని, ఇమీడియట్గా ట్రీట్మెంట్ కోసం సహాయం చేయాలని, మనకంటూ ఒక అసోసియేషన్ అండగా ఉంది అని నిలబెట్టుకోవాలని దయచేసి ఒక్కసారి రియాక్ట్ అవ్వమని
నేను కూడా శివబాలాజీ గారికి కాల్ చేసి చెప్తాను. వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వమని, వాళ్ళు కూడా అందరూ ఫ్యామిలీ కూడా ధైర్యంగా ఉండాలా. అందరికి కూడా నాకు మీరు చెప్పిన ప్రకారం చూద్దాం. పావలా శ్యామలా గారికి కూడా చిరంజీవి గారు ఎంతో హెల్ప్ చేశారు. అలాగే ఎవరు హెల్ప్ చేసినా, ఏం హెల్ప్ చేసినా ప్రాణం అయితే మనం తీసుకురావడం ఒకవేళ ఏమైనా జరుగుతాయి. కాకపోతే ఏంటంటే మన అసోసియేషన్లు అంటూ మనకు ఉన్నాయి, మన ఫ్యామిలీకి అండగా ఉందని ఒక ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఆ ఫ్యామిలీకి ఇన్ని మూవీస్ చేశారు కదా, ఏదైనా వస్తే మన వెనకన ఇండస్ట్రీ ఉంది, మన వెనకన ఎవరో ఒకరు వస్తారు అన్న ధైర్యం ఇవాళ ఆవిడకి లేకుండా పోయింది. ఇన్ని సినిమాలు చేసినప్పటికీ కనీసం చూడడానికి కూడా వెళ్ళట్లేదు. ముఖ్యంగా ఇండస్ట్రీలోని చిన్న యాక్టర్ కావచ్చు, పెద్ద యాక్టర్ కావచ్చు, ఒకరు వెళ్ళి చూడడానికి ఎందుకు ఆసక్తి చూపించట్లేదంటే ఏం చెప్తారు? ఏ ఇన్సిడెంట్? రిలేషన్షిప్స్ ఏమవుతుందంటే ఇప్పుడు అందుబాటులో ఉంటాయి, ఇప్పుడు అందుబాటులో లేకపోతే ఏమవుతుందంటే అక్కడితో కట్ అయిపోతుంటుంది రిలేషన్షిప్. ఇప్పుడు రోషన్ గారు వచ్చారు, మీరు వచ్చారు, ఇప్పుడు మా ఆలాటలు చెప్తే మేము 10 మంది చెప్తేనే తెలుస్తుంది, ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు ఆటోమేటిక్గా రెగ్యులర్గా సినిమాలు యాక్ట్ చేస్తూ ఏమైనా జరిగిందనుకోండి కాంటాక్ట్లో ఉంటారు. అసోసియేషన్లు కూడా వాళ్ళు ఎవరో కాంటాక్ట్లో ఉంటారో, అది ఎవరి మంత్ మనకు మీటింగ్లకి అట్లకి వచ్చి లేకపోతే యాక్టివ్ పర్సన్స్గా అందరితో ఉంటుంది. ఎందుకంటే వెంకట్ కూడా హెల్త్ బాగాలేకపోతే నాకు ఛానల్ అయిపోతున్నట్టుంది, ఓ సంవత్సరం నుంచి బాగాలేనట్టుంది. నాకు ఇప్పుడు సంవత్సరం క్రితం కలిశాడు, సంవత్సరంగా 2.5 years అయిపోయింది. 1.5 yearలో కలిశాడు నాకు. ఏదో నేను వేరే పని నుండి ముసలాబాద్ వెళ్తే నాకు అక్కడ కలిశాడు. కనుక అది మనం అంటానికి కాదు, కానీ అసోసియేషన్లు కూడా ఇప్పుడు మీకు అన్ని టీవీలో వాటిలో చూశాను, నేను కూడా చూశాను. కనుక రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత ఉంది, రియాక్ట్ అవ్వాల్సిన అవకాశం ఉంది. కనుక శ్రీహరి గారు ఉంటే ఈ పాటికి ఎప్పుడు బాగున్నాను. శ్రీహరి గారు లేరు, ఎందుకంటే శ్రీహరి గారికి బాగా అన్ని సినిమాలు ఆయన యాక్ట్ చేశాడు, ఆల్మోస్ట్ అన్నీ. కనుక ఏది ఏమైనా చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్తాం, అలాగే మన అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్ళి ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వాలి, ఆయన బాగుండాలి, కోలుకోవాలి, బయటికి రావాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. For more videos like this, subscribe Big TV channel.